హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాపిక్ చెప్పారా? ఈరోజు మేము వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఒక బిడ్డ కోసం, ఒక కూతురు ఒక తల్లి కోసం ఒక మెసేజ్ పెట్టింది. ఆమె గురించి చేస్తున్నా. నిన్న ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టిందండి. యూట్యూబ్లో కూడా చాలా రోజుల నుంచి పెడుతుంది. నిన్న ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ పెట్టేసింది. మా మమ్మీ నీకు పెద్ద ఫ్యాన్ అక్కయ్య, రోజు మీ వీడియోసే చూస్తూ ఉంటుంది. మా అమ్మ కోసం ఒక్కసారి మీరు ఒక చిన్న వీడియో తీసి అందులో హాయ్ అని పెట్టండి అని. అమ్మాయి వచ్చి పూజిత. హాయ్ పూజిత, నీకోసమేనా ఈ వీడియో? ఎందుకంటే అలా మమ్మీని హ్యాపీ చేయాలి ఈ వీడియోతోని, హ్యాపీగా మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పింది ఆమె. ఎందుకంటే ఆమెను కూడా బాధ పెట్టద్దని ఈ వీడియో. వాళ్ళ అమ్మ మీద ప్రేమ కొద్ది అడిగింది కదా, అందుకే మాకు కూడా చేయాలనిపించింది. చెప్పు అక్క. హాయ్ అక్క, మీ వీడియోస్ చూపించండి ఒకసారి. మాధవీలత అక్క హాయ్, మా వీడియోస్ చూస్తున్నారట. థ్యాంక్ యూ అక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య. మంచి కూతురిగా అన్నారు మీరు. పూజిత సూపర్ రా, నువ్వు నీకోసమే చేస్తున్న వీడియో. మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆమె ఎదురు చూస్తుంది. ఆమె ఇప్పుడు కూడా మెసేజ్ చేసింది, మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా అక్క అని. తొందరగా పెట్టండి అండి. ఇప్పుడే లంచ్ అయిందండి. తొందర నీకోసం తొందర పూజిత పని అంతా చేసుకొని వీడియో చేయడానికి వచ్చినాం. మా ఆయన ఈరోజు షాపు కూడా ఒక పూట డుమ్మ కొట్టించిన నీకోసమే. ఓకేనా రా పూజిత? హ్యాపీ. మళ్ళీ ఒక్కరు చేయొద్దన్నది, మళ్ళీ నేను ఒక్కదాన్ని చేద్దాంలే అనేసి అనుకుంటే వద్దొద్దు, ఇద్దరు చేయాలి అనేసి. మా మమ్మీకి హాయ్ చెప్పాలి, మా మమ్మీ పేరు చెప్పాలి అని అన్నది. మాధవీలత అక్క తెనాలిలో ఉంటారట. హ్యాపీ అండి. హాయ్ అండి. హ్యాపీనా? మీరు హ్యాపీగా ఉండాలని. ఇంత ప్రేమించే వాళ్ళు, ఇంత అభిమానించే వాళ్ళు ఉన్న తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటాం. హ్యాపీగానే ఉంటాం. మళ్ళీ ఇంకొకరు కూడా బెంగళూరు నుంచి వరలక్ష్మి అక్కయ్య. నీకే అక్కయ్య ఎందుకు అని అంటే తమ్ముడు నా తమ్ముడు ఆమె మా అక్క. నేను కూడా మీ దాంట్లో చేరిపోయిన సిస్టర్గా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వదిన గారు. ఇంకా ఎవరున్నారు? ఇంకెవరు? ఏదో టెంపుల్కి రమ్మని చెప్పినాను. ఇంకో అక్క అమరావతికి రమ్మంటారు. ఇక్కడికి వచ్చినాక గుడి పర్సనల్గా చూపెడతాం మీకు అని అంటారు. థ్యాంక్ యూ అక్క. మేమే తీసుకెళ్ళి అంతా చూపిస్తామన్నారు. మీ అభిమానానికి అయితే నిజంగా అసలు మెసేజ్లు చదువుతా ఉంటే అసలు మనసుకి ఎంత ఆనందం కలుగుతుందో అది మాటల్లో చెప్పలేము. అన్న వినకుండా మంచిది. ఓకే నా పూజిత హ్యాపీ. అయితే షార్ట్ చేద్దాం అనుకున్నాం, షార్ట్ వీడియో చేద్దామంటే ఇదంతా చెప్పరాదు కదా, ఒక 30 సెకండ్స్లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయరాదు. అందుకోసమే మీకోసం ఒక 5 minutes వీడియో చేస్తున్నామండి. అలాగే చాలా మంది హెయిర్ గురించి అంటే ఎంట్రుకల గురించి టిప్ చెప్పంటున్నారు. ఆ టిప్స్ అన్నీ నాకు రావండి. మా ఆడపడిచి ఖర్చు మంచి ఆయిల్ తయారు చేస్తుంది. హెయిర్ అయితే ఖచ్చితంగా పెరుగుద్ది, ఆమె పెరుగుద్ది, వాళ్ళ పిల్లలకు. నాకు కూడా ఒకసారి తయారు చేసి ఇచ్చింది, పెట్టుకున్న స్మెల్ నచ్చలేదు, అందుకోసమే పెట్టుకోలే. ఈసారి రాఖీ పండుగకు వస్తుంది కదా, అప్పుడు ఆమెని దగ్గర కూర్చోబెట్టుకొని మా ఇద్దరి మధ్యలో ఆమెతో అన్ని అంటే హెయిర్కి ఆయిల్ ఎట్లా తయారు చేయడం అనేది మొత్తం చెప్పిస్తా అండి. అందరూ పెట్టుకునేది పారాషూట్ ఆయిలే. అయితే మంచిగా చెప్పుద్ది ఆమెతో తయారైనా చేపిస్తా, లేకపోతే చెప్పమంట. ఆమె చెప్పినట్టు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ ఇంకా దాంట్లో కూడా పెట్టనట్టుంది. ఆయిల్ గురించి ఏం పెట్టలేదు. రాఖీ పండుగ వచ్చినప్పుడు మాత్రం ఆయిల్ గురించి ఖచ్చితంగా ఛానల్ కూడా ఉంది, సంధ్యారాణి బెజ్జంకి అని. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వదిన ఛానల్, మా ఫ్యామిలీ. అదే హెయిర్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చాలా అందరికి చెప్తున్నా. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫస్ట్ ఆమెతో చేసే వీడియో ఆయిల్ గురించే. ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినాం. అది చుండ్రు పోవడానికి అడిగిండ్రు. చుండ్రు పోవడానికి ఆల్రెడీ మన దాంట్లో ఉంటుందండి, షార్ట్లను ఫుల్ వీడియోలను ఏదో చుండ్రు కోసం అట్లా తయారు చేసి పెట్టుకుంటే ఒక 2 daysలో చుండ్రు పోద్ది. ఓకే
అమ్మవారి పూజ గురించి కూడా అడుగుతున్నారు. అమ్మవారి పూజ గురించి ఒక రోజు అంటే ఎట్లా చేయాలి, ఎట్లా ఫాస్టింగ్ అదంతా ఒక వీడియో సపరేట్ వీడియో తీసి పెడతామండి. అలాగే బిర్యానీ వీడియో కూడా అంటున్నారు. ఇంకా మెసేజ్లు పెట్టిరు కానీ బాగానే అసలు ఏం గుర్తుకొస్తలేదు. అసలు చెప్పడానికి ఎన్ని మెసేజ్లు అన్ని అందరికి రిప్లై అయితే ఇస్తున్నాం. మీ ఇంటికి రావాలి. మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా మళ్ళీ 2 ఇంటర్వ్యూస్ నుంచి మెసేజెస్ కాల్స్ వచ్చినాయండి, కానీ వెళ్ళలేదు. ఇక ఇప్పుడు అబ్బాయి 10th క్లాస్ కదా, తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం వాళ్ళకు కూడా మేము ఏం రిప్లై ఇవ్వలేదు. ఇక వెళ్ళొద్దని డిసైడ్ అయినాం కాబట్టి ఇవ్వలేదండి. అంత మీ అభిమానం మీరు ఆదరించినందుకే మేము ఇంత దూరం వచ్చామండి. ప్రతి ఒక్కరు కాల్ చేసి మెసేజ్ చేసి మీ వీడియోస్ బాగుంటాయి, ఈరోజు ముగ్గేస్తా అంటే కూడా వాకిట్లో ముగ్గేస్తా అంటే ఒక చిన్న పాప వచ్చి పక్క లైన్లో ఉంటుందంట. ఇంకొక సిస్టర్ ఏం మెసేజ్ పెట్టారంటే, సిస్టర్ మీకోసం చెప్తున్నా, నా నెట్ బ్యాలెన్స్ మొత్తం వడుస్తాను మీ వీడియో చూసి ఎవరికాలని పెట్టింది. మొత్తం ఆ వీడియోసే చూస్తుందట అక్క. థ్యాంక్ యూ సిస్టర్. అంటే వాళ్ళ పేరు తెలియదు. మళ్ళీ నైస్ వీడియోలో లేకున్నా కూడా అందరూ నైస్ కంపల్సరీ. మా పాప వీడియోలో లేకున్నా కానీ మిస్ అవుతున్నాం రా నిన్ను అని పెడుతున్నారు. అందరూ ఉండాలి, 4 members ఉండాలి అంటే మీకోసమే. ఇప్పుడు సెల్ఫీ స్టిక్కేనా, సెల్ఫీ స్టిక్ తీసుకున్నా వాళ్ళు లేరు, స్కూల్కి పోయారు. అందుకోసం ఇట్లా మేమిద్దరం ఎప్పుడైనా వేరే ఇట్లా చేయమంటే చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఎట్లా స్కూల్కి వెళ్తారని మీకోసమే సెల్ఫీ స్టిక్ తీసుకొని ఈసారి వీడియోలో కూడా 4 కవర్ కావాలనేసి అదే అలా మంచిగా ఉంటుంది. అన్ని మంచిగా ఉన్నాయి. నువ్వు మంచిగా ఉంటావు అందుకే నీకు బాగా పొగరు. చూసారా అని చేసినావా? మంచిగా ఉంటాడు, వాళ్ళకి కూడా తెలుసు. నాకు కూడా మంచిగా ఉంటాడు. నా ఫోటో చూస్తే మళ్ళీ వీడియోలు చూసి పని చేస్తాడు. ఏం పని నీ ఫోటోని చూపెట్టమన్నారు బావా. అద్దు బావ, మరి ఎందుకంటే చేస్తావు? నేను చూపించా, నేను చూపెడతాను, దగ్గర తీసుకురా, మంచిగా చూపెట్టా. ఇట్లా ఇగో బలవంతం చేయ ప్లీజ్, చూపెట్టా. పెళ్లి ఫోటో అంటే ఇద్దరు అంటేనే పెళ్లి ఫోటో, నా ఒక్కంది కాదు. నువ్వు మంచిగా ఉన్నావు కదా బావ, చూపెడతా. పెళ్లి ఫోటో అంటే ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. పెళ్లి ఫోటో అంటే మద్దు మరి ఇప్పుడు చెప్తాను. అందుకని ఆ చెల్లి అన్నది వదిన ఒప్పుకోదు, వదిన ఒప్పుకోకుండా కానీ బలవంతంగా చూపెట్టాను అన్నది. ఈ చూడి మంచిగా ఏడుతాను, తాళి కడతా ఉంటే ఏడుతాను. ఒక తాళి కట్టేటప్పుడే ఏడ్చిన. ఇక అయిపోయింది, నా పని అయిపోయిందని ఏడుతాను. తాళి కట్టేటప్పుడు ఒక్కసారి ఏడిపచ్చింది, ఎందుకు వదిలిపెట్టి ఎందుకు బావట్లే ఎత్తు. నిన్ను చూపిస్తా నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు. నేను చూపిస్తా, చూపిద్దాను మంచిగా ఉన్నా. కెమెరా దగ్గర తీసుకురా ఒకసారి. చిన్న ఫోటోలలో మంచిగా ఉన్నావు, పెద్ద ఫోటోస్ లేవు. నువ్వు వైట్ డ్రెస్ ఎక్కడ ఉన్నాయి? ఎత్తుకుని చేయబెట్టి పెట్టు. వైట్ డ్రెస్ చేయబెట్టు. కొంచెం కెమెరా ముందు పట్టుకోతా. అందుకే కెమెరా తీసుకొస్తే మంచిగా చూపించచ్చు. చూడు ఈ ఫోటో అయితే ఎంత మంచిగా ఉంటుంది. షేక్ ఎత్తాను, దగ్గర తీసుకురా. అది నేను చూపిస్తా. కొంచెం అమ్మా హీరో లెక్కనే ఉన్నాడు, సేమ్ ఇంత ముద్దుగా ఉన్నాడు. కదిలే షేక్ ఇక్కడ, ఇదిగో ఇక్కడ కళ్ళు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. పెద్ద ఫోటో చూపి. నేను చూపెట్టా ఫోటో పిచ్చి పిచ్చి చెప్తాను. ఇంకెక్కడ ఉన్నా కళ్ళే చూపెడతాను. అప్పుడు కళ్ళకి కాటికుండదు, ఏముండదు. లిప్స్టిక్ మంచిగానే ఉన్నది కదా. నాకు కోపం వస్తుంది మంచిగా ఏంటి పెడితే. కోపం వచ్చినా మంచిది పెట్టుడే. ఎందుకట్లా చెప్తావు?
మీ చెల్లెకి చూపెట్టవా? ఇక్కడ దండం పెట్టుకునే దియవా? ఇవి మంచిగా ఉన్నాయి ఫొటోస్. ఇక్కడ దగ్గర నుంచి టూ పెట్టినా అనుకో మంచిగా కనబడుతుంది. చూడ ఎంత మంచిగా బొట్టు పెళ్ళికలు వచ్చేసింది. పెళ్ళికలు అందరికి రాదంటారు. చూడు ఈ ఫోటో నేను చూపించా. ఫోటో చూపించు. చాలా మా డాడీ ఇక్కడ కాళ్ళు కడుగుతా అంటే కళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఆయన కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు. ఓకే అండి, ఫొటోస్ అయితే చూపెట్టినా. ఒక సిస్టర్ కోరిక మీరు ఏ చెల్లి అడిగినా వాళ్ళ కోరిక తీర్చాలి మనం. నువ్వు నీ ఫోటోలు చూపెట్టినా ఫోటో పెళ్లి ఫోటోలు చూపెట్టామన్నది. చూపెట్టామన్నప్పుడు ఒక ఫోటో చూపెడతా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఇప్పుడు మంచిగా వీడియోలు చూస్తాను. ఈ టైంలో ఫోటోలు చూపిస్తే వీడియోలు చూస్తే అదే భయం అవుతుంది. నా వీడియో చూడడం వల్ల ఎట్లున్నది ఎట్లా అయిందని. ఓకేనా? మా ఆయన అయితే మంచిగా ఉన్నాడు. పెళ్ళప్పుడైతే మంచిగా పెళ్లి కల్లా మంచిగా వచ్చింది. నీకు రాలేదా? మంచిగా మంచిగా లేదు. నువ్వే మంచిగా ఉన్నావు. ఓకే అండి. ఒక జుట్టు మాత్రం ఇంతకంటే డబల్ ఉండేది. ఫుల్ దొడ్డుతుంది, జుట్టు పొడవు ఫుల్ ఉండేది. కానీ అప్పుడు లిప్స్టిక్లు ఈ కాటిక అదంతా ఏమి ఉండకపోయేది కదా. కానీ హైబ్రోస్ కూడా చేసుకున్నాడు లేదు. అప్పుడు హైబ్రోస్ కూడా చేయించుకోలేదు. అందుకే మా ఆయన మంచుకున్నాడు. అవన్నీ రెడీ అయితే నేను మంచిగా ఉంటాను. న్యాచురల్గా మంచుకుంటారు, మేకప్ అవసరం లేదు. అదే మేకప్ కూడా వేసుకోను. అంటే మేకప్ వేసుకుంటానంటారు కదా. అంటారు కానీ ఏది లేదు. మా ఫ్రెండ్ కోసం మేకప్, దివ్య కోసం ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ పెడతానన్నది. ఒక షార్ట్ చేయి తేజ ప్లీజ్, నేను మేకప్ వేస్తా, ఒక షార్ట్ నా కోసం చేయమంటే నేను ఇంతవరకు మేకప్ వేసుకోలే. ఏం భయం అయితే అంత ఫేస్ గిట్ ఏమైనా ఖరాబ్ అవుతుంది అంటే ఏం ఖరాబ్ కాదు ప్లీజ్ నా కోసం ఒక్కసారి వేసుకో అంటే ఆమె కోసం ఒకటేసారి వేసుకున్నానండి. ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు మేకప్ వద్దు సిస్టర్, మేకప్ వద్దు, న్యాచురల్గానే బాగుంటారు, న్యాచురల్గానే బాగుంటది, మేకప్ వేసుకోదు. అసలు వేసుకున్న ఆమె కోసం మళ్ళీ డబ్బులు తీసుకొని కూడా వేసుకున్నది కాదు. బట్టిగా ఆమె కోసం ఏంటంటే ఆమె తృప్తి కోసం, ఆమె సంతోషం కోసం. ఓన్లీ వాడేది ఏంటిది? ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్, శాండిల్ పౌడర్. అదైనా మా ఇంట్లో నొక్కదాన్ని, నలుగురం ఉన్న మా ఇల్లు ఎవరు వేసుకోరు, నేనే. మా అంత న్యాచురలే. మనకి కొంచెం పౌడర్. ఓకే మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉండాలి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.